రోజుకో కారు గంటకో డ్రెస్సు. డెఫినెట్ గా ఈ అమ్మాయి హైటెక్ అమ్మాయిరా. ఇక నా స్విస్ బ్యాంక్ వదిలిపెట్టను, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఓ మంచి కాస్ట్లీ డ్రెస్ ఏదైనా చూపించండి. మా అమ్మగారు పాలిష్కి ఇచ్చిన నగలు తెమ్మన్నారు, అయిపోయాయండి? కూర్చోండి, 5 నిమిషాలు ఇస్తాను. అలాగే. ఏం కావాలి సార్? యా, డైమండ్ నెక్లెస్ ఎంత? 1,70,000 సార్. నో, మరి అంత చీప్ అయితే నాకొద్దు. మినిమం 25-30 లక్షల రూపాయలు ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ కావాలి. రే సార్, కూల్డ్రింక్ పెట్టరా సార్, కూర్చో. ఇండియన్ డ్రింక్స్ నేను తాగను, సారీ. బై ద బై, 50 లక్షల్లో వడ్డానం కూడా కావాలి. అంత ఖరీదైన వడ్డాణాలు మా దగ్గర ఉండవు సార్. మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే చేయించిస్తాం. ఫైన్, 1/2 డజన్ డిఫరెంట్ వెరైటీస్ లో చేయించండి. 1/2 డజనా సార్? యా. ఓకే సార్. మేడం గారి కొలతలు అవి. కొలతలు? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం లేస్తారా? ఎస్. ఈ అమ్మాయి సైజుకి చేయించండి. వడ్డాణం ఈ అమ్మాయికా సార్? ఇలాంటి నడుమున్న నా భార్యకి. మేడం గారినే తీసుకురండి సార్, కొలతలు కరెక్ట్ గా తీసుకొని చేద్దాం. నాకు పెళ్ళైతేగా తీసుకురావడానికి. అంటే ఇంకా మీరు ప్రేమలోనే ఉన్నారా సార్? అమ్మాయి దొరికితేగా ప్రేమలో పడ్డానికి. మరి వడ్డాణాలు అవి? పిల్ల దొరికి నాకు భార్య అయ్యే లోపు తనకు కావలసినవన్నీ ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడం నా హ్యాబిట్. బై ద వే, వెడ్డింగ్ రింగ్ కూడా కావాలి. ఆ రింగ్ ఎంత? ఇడియట్స్, పిలిచారా సార్? నిన్ను కాదయా, ఇంట్లో 20 మంది పనోళ్ళు ఉన్నారు, ఒక్కరికి కూడా ఈ ట్యాగ్ తీయాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదు. ఇర్రెస్పాన్సిబుల్ ఫూల్స్. 20 మంది పనోళ్ళ? ఇది బెల్జియం డైమండ్ రింగ్ సార్. ఎంతది? 3 లక్షలు సార్. చిచి, 2-3 లక్షలు ఏమిటాయి అసహ్యంగా? నాకు కాబోయే భార్యకి మినిమం 60 లక్షల రింగ్ అయినా తొడగాలి. 60 లక్షల రింగ్? ఇదిగో అమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. 20 లక్షల ఖరీదు నగలు. 20 లక్షల నగల? 20 మంది పనోళ్ళు. 20 లక్షల నగలు సార్. తమరు అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ తీసుకుంటాం. ఎంత కావాలి? ఓ 10 లక్షలు సార్. పక్కన బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు 2 ఉన్నాయి సార్. అయితే ఉండు, కన్న వేసి తీసుకొస్తా. అలాగే సార్. కన్న వేసి తీసుకొస్తాడా? పోస్ట్. 10 రోజులైనా కాకుండా మళ్ళీ ఉత్తరం వచ్చింది అంటే పట్టాభి డబ్బు పంపలేదా? పెద్దదాని దగ్గర నుంచేనా? కాదు, చిన్నదాని గురించి అమెరికా వాళ్ళు రాశారు. ఏమని? తాజ్ హోటల్లో డిన్నర్ పెట్టించమనా? ఏం రాశారండి? మన సంబంధం వద్దని రాశారు. తేడా వదిలింది. గోవిందరావు గారికి మీ అమ్మాయి గురించి వాకపు చేశాం. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందేమిటంటే మీ పిల్లకి బాస్కి అక్రమ సంబంధం ఉందట. కాబట్టి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామని తెలియజేయడానికి ఆనందిస్తూ అమెరికా సుబ్బారావు. ముష్టి 1200 కోసం ఉద్యోగం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమే, సిగ్గు లేకుండా బాస్తో కులుకుతున్నావటే? నిన్ను కాదే, నిన్ను కాదు, ఆడపిల్లను కూడా చూడకుండా నీ చేత ఉద్యోగం చేస్తున్నారు చూడు, వీళ్ళు అనాలి. ఇప్పుడు చేయించాడు పెళ్లి. మీరు కూడా నమ్ముతున్నారా నాన్న? దరిద్రం దేన్నైనా నమ్మిస్తుందమ్మా. దరిద్రం మనిషికి గాని మనసుకి రాకూడదు నాన్న. ఇవన్నీ ఎందుకు? ఆ ఉద్యోగం మానేయాల్సింది నేను కాదు నాన్న, మీరు. 2 ఏళ్ల పాటు నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయండి. ఈ లోపు సరదాలు తీర్చుకుంటావా? నోర్మి, నీ చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే రేపే చేసుకుంటా పెళ్లి. నువ్వు ఉద్యోగం చేసి నాన్నకు సాయపడు.